తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ తీర్పునిస్తారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వగా కడియం, దానం నాగేందర్ పిటిషన్లపై తీర్పుని రిజర్వులో ఉంచారు. రేపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో అంతకు ముందే అంటే ఇవాళే తీర్పు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు స్పీకర్. ఈ 2 ఎమ్మెల్యే కూడా క్లీన్ చిట్ ఇస్తారా లేక అనర్హత ప్రకటిస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణకు కేంద్రం కొత్తగా నియమించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఇవాళ బాధ్యతలు తీసుకుంటారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ కొత్త గవర్నర్ తో ప్రమాణం చేస్తారు. హైదరాబాద్ లోక్ భవన్ లో జరిగే ప్రమాణోత్సవానికి సీఎం రేవంత్ సహా మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన జిష్ణుదేవ్ మహారాష్ట్ర గవర్నర్ గా సేవలందిస్తారు. హైదరాబాద్ సచివాలయంలో బడ్జెట్ సన్నాహక సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క 24 శాఖలతో సమీక్షించారు. ఈ నెల 20న అసెంబ్లీలో ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్లో సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుపై చర్చించారు. 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలకి 1,00,000 కోట్ల నిధులు కేటాయించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రధానంగా మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధుల ప్రతిపాదనలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ నిర్వాసితుల కోసం జాగృతి కవిత దీక్ష కొనసాగిస్తున్నారు. బాధితులకు ప్రభుత్వం న్యాయం చేసేంత వరకు దీక్ష కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. కవిత దీక్షకు భూదాన్ బాధితులతో పాటు పలువురు మద్దతు ప్రకటిస్తున్నారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూ నిర్వాసితులకు ఇవాళ ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. ఖమ్మం కలెక్టరేట్లో 311 మందికి ఇళ్ల పత్రాల పంపిణీకి ప్రభుత్వం రెడీ అయింది. అర్హులైన మరో 101 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేస్తారు. పట్టాల పంపిణీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మలలు హాజరవుతున్నారు. జాగృతి కవిత దీక్షపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె పాటలు అన్ని పబ్లిసిటీ కోసమే అన్నారు. ఖమ్మం వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోందని దీన్ని కవిత ఆమె క్రెడిట్ గా చెప్పుకోవటం హాస్యాస్పదం అన్నారు. గతంలో బీసీ బిల్లు విషయంలో కూడా పబ్లిసిటీతో హడావిడి చేశారని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ కుటుంబ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, దోపిడీపై దీక్షలు చేయాలని సూచించారు. తెలంగాణలో ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రెడీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ప్రయోగాత్మకంగా సంగారెడ్డి నుంచి అమలుకి సిద్ధమైంది. హెల్త్ ప్రొఫైల్తో పాటు హెల్త్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని రేపు లాంఛనంగా ప్రారంభిస్తారు. రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంపై ఇరాన్ యుద్ధం ప్రభావం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పౌల్ట్రీ, హార్టికల్చర్ రంగాల్లో సంక్షోభం తలెత్తకుండా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఇక గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల క్షేమంపై నిరంతరం ఆరా తీస్తున్నారు. ఉగాది రోజున 2.5 లక్షల మంది లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామన్నారు. ఏపీ జనగణన రాష్ట్ర డైరెక్టర్ నివాస్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. మే 1 నుంచి జరిగే ఇంటింటి జనగణన సర్వేపై చర్చించారు. వచ్చే నెల 15 నుంచి ప్రారంభమయ్యే స్వీయ గణనపై సీఎంకు వివరించారు. జనగణన 2 దశలుగా సాగుతుందని, వచ్చే ఏడాది వరకు సాగే జనగణన వివరాలని సీఎం తెలిపారు. లోక్సభలో ఏపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ ఎంపీ వద్దిరాజు ఖండించారు. స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాట్లాడిన నరసరావుపేట ఎంపీ తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరుని బ్లాక్ డేగా వివరించారు. ఆయన వ్యాఖ్యల్ని వద్దిరాజు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన తెలంగాణని కించపరచడం సరికాదు అన్నారు. తక్షణమే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల వారీగా అప్పుల వివరాలని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వివరించారు. వైసీపీ ఎంపీ బాబురావు ప్రశ్నకి మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 99,000 కోట్ల అప్పులు చేసిన రాష్ట్రంగా మహారాష్ట్ర ముందు వరుసలో ఉందన్నారు. 95,000 కోట్ల అప్పుతో తమిళనాడు 2వ స్థానంలో, 69,000 కోట్ల అప్పుతో తెలంగాణ 3వ స్థానంలో ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ 58,000 కోట్లతో 5వ స్థానంలో ఉందన్నారు. టీటీడీ పరకామణి వ్యవహారంలో నిర్లక్ష్యం వహించారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ఆరోపించారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. పెంచలయ్య అనే వ్యక్తి పరకామణిలోకి ఎలా వచ్చారు అని ప్రశ్నించారు. పరకామణి అంశంలో సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రులు పొన్నం, వివేక్లో ఇఫ్తార్ విందుకి హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పెద్ద మసీదులో మంత్రి వివేక్ ప్రార్థనలు చేశారు. ఐక్యత, సోదరభావం కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రభుత్వం తరపున రంజాన్ తోఫా అందజేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ఇఫ్తార్ విందుకు హాజరై ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు.
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. పడమర రాజగోపురం ఎదురుగా ఉన్న సత్యదేవ కూల్ డ్రింక్ దుకాణంలో తనిఖీలు చేసి కాలం చెల్లిన వాటిని అమ్ముతున్నట్టుగా గుర్తించారు. కూల్ డ్రింకుల్ని స్వాధీనం చేసుకుని దుకాణం నిర్వాహకుడిపై కేసు ఫైల్ చేశారు. ప్రధాని మోదీ ఇవాళ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ ఎర్నాకులంలో 10,800 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల్ని ప్రారంభిస్తారు. వీటిలో భాగంగా 23 జాతీయ రహదారుల్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకి తమిళనాడు తిరుచిరాపల్లికి వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగిస్తారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో కళ్యాణ వెంకటేశ్వర వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం చేసేందుకు సప్త స్వరాలు, ఇష్ట వాయిద్యాలతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు దంపతులు, జిఎం రామ్మోహన్ రావు దంపతులు హాజరై పూజలు చేశారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లో కల్తీ అల్లం పేస్ట్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కుళ్ళిన అల్లం, గంజి, యాసిడ్ తో అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. టన్నుకి పైగా కల్తీ అల్లం పేస్ట్ ని సీజ్ చేసి ఫరూక్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇరాన్ యుద్ధంతో హైదరాబాద్ లో గ్యాస్ కష్టాలు వచ్చాయి. గ్యాస్ కొరతతో హోటళ్ల యజమానులు అవస్థలు పడుతున్నారు. కట్టెల పొయ్యి మీదే వంట చేస్తున్నారు. నగరంలో ప్రముఖ హోటళ్లు కూడా పొయ్యి మీదే వంట చేయాల్సిన దుస్థితి వచ్చేసింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆగడంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో చిన్న హోటళ్లు మూతపడ్డాయి కూడా. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులతో అల్లాడుతున్న తెలుగువారి తరలింపు కొనసాగుతోంది. ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన 59 మంది తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏపీ మంత్రి లోకేష్ కేంద్రంతో చర్చించి క్షేమంగా స్వదేశానికి తీసుకొస్తున్నారు. మరి కాసేపట్లోనే వాళ్ళు బయలుదేరిన విమానం ఆంధ్రప్రదేశ్కి రానుంది. ఇరాన్ యుద్ధంతో అమాయక ప్రజలు చనిపోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో ఇఫ్తార్ విందుకు హాజరై మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో తెలుగోళ్లు భయంతో బతుకుతున్నారని అన్నారు. యుద్ధంతో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత పెరిగిందని, యుద్ధం త్వరగా ముగిసిపోవాలని ఆకాంక్షించారు. గడిచిన 10 ఏళ్లలో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 44% పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభకు చెప్పారు. 357 టన్నుల ఉత్పత్తితో దేశం కొత్త మైలురాయికి చేరిందన్నారు. వరి ఉత్పత్తిలో చైనాని భారత్ అధిగమించిందని ప్రకటించారు. సభలో స్పీకర్ కంటే ఎక్కువని ఎవరైనా నమ్మితే దానికి ఎలాంటి చికిత్స ఉండదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్షాన్ని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని చూస్తే ఎవరూ కూడా స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేసే సందర్భం ఎక్కడా కనిపించదన్నారు. స్పీకర్ అధికారాలు లాక్కునేందుకు విపక్షం ప్రయత్నిస్తోందని రిజిజు అంటున్నారు. స్పీకర్ ఓం బిర్లా ఒక పద్ధతి ప్రకారం విపక్షం గొంతు నొక్కారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా విమర్శించారు. విపక్ష సభ్యుల మైక్ ఆఫ్ చేసే కళలో స్పీకర్ ఆరితేరిపోయారని అన్నారు. అధికార పార్టీ సభ్యులు ఎంతసేపైనా మాట్లాడేందుకు అనుమతిస్తారని తెలిపారు. అదే విపక్ష సభ్యులు మాట్లాడేందుకు లేస్తే వారిని అడ్డుకునేవారని మహువా మొయిత్రా ఆరోపించారు. పార్లమెంటరీ రికార్డులు, చర్చలు, గణాంకాలపై భవిష్యత్తులో పరిశోధన జరిగితే అతి ఎక్కువ సార్లు విపక్షాన్ని అడ్డుకున్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు నిలుస్తారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన హోంమంత్రి అమిత్ షా పార్లమెంటరీ సంప్రదాయాలకు ఎవరైనా కట్టుబడి ఉండకపోతే పరిస్థితి అలాగే ఉంటుందని అన్నారు. ప్రధాని మోదీకి సంతానం లేనంత మాత్రాన ఆయన్ని కాపాడేందుకు ఎవరూ లేనట్టు కాదని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే అన్నారు. గాంధీ కుటుంబంలో పుట్టిన వారు ప్రధాని పదవి కోసం పుట్టిన వారిగా భావిస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా అధికారం కోల్పోవడంతో ఏం చేయాలో తెలియక ఇప్పుడు స్పీకర్ పై అవిశ్వాసం తీసుకొచ్చారని విమర్శించారు. పార్లమెంట్ అనేది కేవలం ప్రభుత్వానికి చెందింది కాదని, విపక్షానికి కూడా అందులో భాగం ఉంటుందని చెప్పేందుకు తాము స్పీకర్పై అవిశ్వాసం తెచ్చామని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు. సభను అడ్డుకోవడం అన్నది చట్టబద్ధమైన పార్లమెంటరీ వ్యూహమని స్పష్టం చేశారు. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యల్ని మనీష్ తివారీ గుర్తు చేశారు. కీలక ఫార్మా పదార్థాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా చూడటమే కాదు, దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభకు తెలిపారు. గడిచిన 4 ఏళ్లలో 33 ఔషధాలకు సంబంధించి 48 ప్రాజెక్టుల్ని ఆమోదించినట్లుగా నడ్డా వెల్లడించారు. ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి తాజా పరిణామాలతో కాస్త నిలదొక్కుంది. డాలర్ విలువతో రూపాయి 36 పైసలు బలపడి 91.85 దగ్గర స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ క్షీణించడం, క్రూడాయిల్ ధరల పతనం రూపాయికి కలిసి వచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 700 రూపాయలు పెరిగి 1,62,380 రూపాయలు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,48,850 రూపాయలుగా ఉంది.